కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఇగో ఒకసారి మనం ఇక్కడ ఈ వీడియో చూస్తే మిత్రులారా, ఇది ఇది కలెక్టరేట్ లో మాట్లాడుతున్నటువంటి వీడియో. ఈ వీడియోని ఒక్కసారి మనము పరిశీలిద్దాము. పరిశీలించిన తర్వాత ఎవరు రెచ్చగొడుతున్నారు, అసలే కోపదారి మనిషి కౌశిక్ రెడ్డి, కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, అగ్రెసివ్గా ముందుకు పోతా ఉంటాడు. ఆయన పుండు మీద కారం చల్లినట్టు ఆయనను రెచ్చగొట్టింది ఎవరు అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్ గా మనం చూడవచ్చు. ఒకసారి చూద్దాం. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఎందుకంటే ఇంతకు ముందు శ్రీధర్ అన్న కూడా ఆపోజిషన్ లో ఉండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆపోజిషన్ లో ఉండే. వాళ్ళకి సిడిపి ఫండ్స్ ఇచ్చినప్పుడు సార్ మీకు ఫుల్ గా కేసీఆర్ గారు ఆ రోజు మీకు 5 కోట్లు ఫుల్ గా ఇచ్చిండ్రు సార్. మీరు మొత్తం ప్రొసీడింగ్ కాపీస్ ఇచ్చినా సార్, చూపిస్తా సార్. ఇప్పుడు మీరు ఇట్లా అన్న తర్వాత అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ ఉంటే మంచిగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నాయకత్వంలో, ఇప్పుడు మంచిగా లేదు అంటున్నాం. అయితే నేనలే భయ్, రాజ్ ఠాకూర్ గారు అన్నారు, నేనలే రాజ్ ఠాకూర్ గారు అన్నారు, నేనలే. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఆయన అంటే, నేను ఇంకా కొంచెం క్లియర్గా చెప్తా. ఏమన్నాడు ఆయన మాట్లాడుతా, కౌశిక్ రెడ్డి మాట్లాడుతా ఏమన్నాడు, గతంలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముందు ఆయన ఈ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఇస్తా ఉన్నారు, డబ్బులు నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తా ఉంటే ఎవరైతే ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్ల మీద వస్తూ ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకోవట్లేరు, మమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా గుర్తించట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్గా పక్కనే కూర్చున్నటువంటి రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఏమన్నారంటే, నువ్వు కూడా మా దాంట్లోకి రా, అంటే కౌశిక్ రెడ్డిని కూడా మా పార్టీలోకి రా, అందరం కలిసి నీ పేరు కూడా వస్తుంది అందులో అనేటువంటి మాటను ఆయన మాట్లాడాడు. ఎటకారంగా మాట్లాడాడు. ఆ మాటకి అవతల వ్యక్తికి ఎవరికైనా కొంత కోపం వస్తుంది, రోషం ఉన్నాడు ఎవరికైనా కోపం వస్తుంది. దానికి ఆయన కౌశిక్ రెడ్డి ఏమన్నాడు సమాధానం, ఏమని చెప్పిండు, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్, నికార్సైన కాంగ్రెస్, అసలైన కాంగ్రెస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మంచిగా ఉంటుండే ఆ కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ అట్లా లేదు, మంచిగా లేదు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు పంచాయతీ. అంటే రెచ్చగొట్టుకున్నటువంటి వ్యవహారము, కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టేటువంటి వ్యవహారము ఇక్కడ స్టార్ట్ అయింది. రాజ్ ఠాకూర్ ఆ రకమైన కామెంట్ చేయడం, ఆ పక్కన ఉన్న ఆయన రాజకీయాలు మాట్లాడొద్దు, అవి మాట్లాడదు, ఓన్లీ నియోజకవర్గ సమస్యల గురించే మాట్లాడాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పక్కన ఎవరో మాట్లాడుతూ ఉంటే నేను స్టార్ట్ చేయలేదు, అది స్టార్ట్ చేసింది రాజ్ ఠాకూర్ గారు, రామగుండం ఎమ్మెల్యే, వారు స్టార్ట్ చేసారు, నేను స్టార్ట్ చేయలేదని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయిన లొల్లి. తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతుంటే మరి ఈయన ఏ పార్టీ, మీరు ఈయన ఏ పార్టీ కూడా అడగండి, ఇంతకు నువ్వే పార్టీ అని చెప్పేసి ఈయన అడిగాడు. అక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ, రాజ్ ఠాకూర్ గెలికి వాసన చూసుకున్నాడు. ఈయన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడిస్తే ఒడిచిపోయేటువంటి ముచ్చట ఇది. ఈయన మాట్లాడుతూ ఉంటే ఈయన రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలికేసరికి మనోడేమో నార్మల్గా ఉండేటోడు కాదు కదా, ఒక మాట అంటే 2 మాటలు అనేటోడు. సో ఈయన ఏం చేసిండు, ఇంకొక 2 మాటలు గట్టిగానే అన్నాడు. ఇది అయిపోయింది. అయిపోయినాక ఈయన కూర్చున్నాక జగిత్యాల ఎమ్మెల్యే లేచి మాట్లాడాడు. ఆ మాట్లాడే క్రమంలో మరి ఈయనడే పార్టీ అడుగురి అట్లనే అని చెప్పేసి అన్నాడు. అదే సమావేశంలో మీదే పార్టీ అని చెప్పేసి అడిగే వరకు అక్కడ లొల్లి స్టార్ట్ అయిపోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎవరు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమారు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కారు గుర్తు మీద గెలిచి ఆయన గెలిచినాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకపోయేసరికి తన ఆర్థిక ప్రయోజనాల కోసం, ఆర్థిక లాభాల కోసము కొంత బిల్లులు ఆగిపోయినాయి అని చెప్పేసి ఆ ఆర్థికంగా సెట్ కావడం కోసము అటువైపు పోయిండు, కాంగ్రెస్ పార్టీ వైపు పోయిండు. అయితే లేచి నిలబడి మాట్లాడుతున్నటువంటి సంజయ్ కుమార్, నువ్వు ఏ పార్టీ అంటే నేను కాంగ్రెస్ పార్టీ అని అన్నాడు. ఆయన నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే మరి కేసీఆర్ పెట్టేటువంటి భిక్ష, కేసీఆర్ ఇచ్చినటువంటి టికెట్ మీద గెలిచినావు, బీఫామ్ మీద గెలిచినావు, నువ్వు ఆ పార్టీకి ఆ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలవాలి నువ్వు అని చెప్పేసి కొంత అగ్రెసివ్గా మాట్లాడి మాట పెరిగింది. ఇద్దరి మధ్యలో వాగ్వాదం స్టార్ట్ అయింది. ఈ మొత్తం సీన్లో తప్పెవరిది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలికిండు. ఎందుకు ఆయన మాట్లాడుతుంటే, కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంటే గెలకాల్సి వచ్చింది? ఎందుకు మాట మీద మాట పంచులేయాల్సి వచ్చింది, డైలాగులు వేయాల్సి వచ్చింది? అంటే ఇది ఏదో రచ్చ చేయాలి, ఏదో వ్యవహారం చేయాలి, మళ్ళీ ఏదో అటెన్షన్ చేయాలి, మళ్ళీ ఏదో లొల్లి చేయాలి, ఇదే కార్యక్రమం అనమాట.